మనకి ఇయర్‌లో ఇయర్ బడ్ పెట్టి తిప్పుతూ ఉండేటప్పుడు బ్లడ్ రావటం కానీ, కరెక్ట్. లేదు అంటే ఇయర్ బడ్స్ పెట్టేటప్పుడు అవి అందులో ఇరుక్కోవటం కానీ జరుగుతుంటుంది. అసలు ఈ ఇయర్ బడ్ క్లీనింగ్ అంటే ఇయర్స్‌ని ఇయర్ బడ్స్‌తో క్లీన్ చేయటం ఎంతవరకు సేఫ్? దాన్ని ప్రాపర్ క్లీన్ ఎలా చేసుకోవాలి? సో, ఇదంతా ప్రాపర్ క్లీనింగ్, ఇయర్ హైజీన్ అని అంటాం మేము. హ్మ్. దీన్ని ఎట్లా మెయింటైన్ చేయాలంటే, ఇయర్ బడ్స్ అయితే యూజ్ చేయొద్దు. నాట్ అడ్వైజబుల్. చాలామంది పేషెంట్స్‌కి వ్యాక్స్ కొంచెం వెట్ వ్యాక్స్ ఉంటది. అంటే సాఫ్ట్ ఉంటది. కలెక్ట్ అవుతుంటది లోపల. అప్పుడు వాళ్ళు ఇయర్ బడ్స్ యూజ్ చేస్తే ఆ ఉన్న వ్యాక్స్ లోపలికి పుష్ అయిపోయి ఇంకా బ్లాక్ ఎక్కువైతది. హ్మ్. సో, ఇయర్ బడ్స్ యూజ్ చేయకూడదు. అండ్ మీరు చెప్పినట్టు ఇయర్ కెనాల్‌ని ట్రామా చేసి బ్లడ్ రావడము, అంటే చాలామంది పేషెంట్స్‌కి ఆ కాటన్ లోపలే ఉండిపోతది. అవును. ఇవాళ రేపు మీకు ఇయర్ బడ్స్ ఎక్కడైనా ఈవెన్ ట్రాఫిక్ లైట్‌లో అమ్ముతున్నారు ఇయర్ బడ్స్. సో, అవును. ఆ క్వాలిటీ అంత బాగుండదు. అండ్ ఆ కాటన్ మీరు క్లీన్ చేసినప్పుడు లోపలే మిగిలిపోతది. అవును. సో, కొంతమందికి అది తెలవదు గూడా. సో, అది ఇన్ఫెక్షన్స్ రావచ్చు. కొంతమందికి ఇయర్ డ్రమ్ గూడా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటది. సో, ఇయర్ బడ్స్ నాట్ అడ్వైజబుల్. ఓన్లీ థింగ్ ఈజ్ ఒకవేళ మీకు అట్లా రిపీటెడ్‌గా వాక్స్ ఎక్కువ ఫార్మ్ అవుతుందంటే హ్మ్. ఈఎన్టీని కన్సల్ట్ అయ్యి వాళ్ళు మైక్రోస్కోప్ కింద సక్షన్ చేసి క్లీన్ చేసేస్తారు.